పరమ తండ్రివైన యెహోవా మీకే స్తోత్రములు. పరమందున మా తండ్రివైన యెహోవా మీకే స్తోత్రములు. ఈ ఉదయము మీ పరిశుద్ధ రక్తము కొరకై మీకు స్తోత్రములు. మీ రక్తము మా జీవితములలో చేయగలిగిన ప్రతి కార్యమును జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన యేసు రక్తమును బట్టి మీకే స్తోత్రములు. నిష్కళంకమునగు యేసయ్య రక్తమును బట్టి తండ్రి మీకే స్తోత్రములు. అమూల్యమైన పరిశుద్ధ రక్తమును బట్టి మీకే స్తోత్రములు. మీ ప్రోక్షణ రక్తమును బట్టి యేసయ్య మీకే స్తోత్రములు. మరి శ్రేష్టముగా పలుకు మీ రక్తమును బట్టి మీకే స్తోత్రములు. చెప్ప సఖ్యము కాని మీ వరమును బట్టి యేసయ్య మీకే స్తోత్రములు. మా పస్కా బలి పశువుగా వధింపబడిన యేసయ్య మీకే స్తోత్రములు. మా ప్రాయశ్చిత్తమై ఉన్న యేసయ్య మీకే స్తోత్రములు. మరి శ్రేష్టమైన నిబంధనకు పూట కాపుగా ఉన్న యేసయ్య మీకే స్తోత్రములు. మా పక్షమున ముందుగా తెరలోపల ప్రవేశించిన యేసయ్య మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి మీకే స్తోత్రం. అయా మీ సన్నిధిని నిలబడడానికి ఏమాత్రము కూడా యోగ్యత లేని మా జీవితాలను యోగ్యతలోనికి నడిపించడానికి మీ కుమారుని పరిశుద్ధ రక్తాన్ని అయా మా కొరకు చిందింపచేసి తిరిగి మీతో అనుసంధానము చేసిన మా జీవితాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నాయనా ప్రతి కుటుంబంలోనికి పరిశుద్ధ రక్తాన్ని వేడుకుంటున్నాం. యేసు రక్తాన్ని ప్రతి కుటుంబంలోనికి యేసు క్రీస్తు నామములో ప్రోక్షిస్తున్నాము నా ప్రభువా. అయా ఈ కుటుంబంలో ఉన్న బిడ్డల ఆలోచనలు యేసు రక్తము చేత శుద్ధి అవును కాక. అయా ప్రతి ఆలోచన కూడా చెరపట్టబడి యేసు రక్త ప్రోక్షణ కిందకు అప్పగిస్తున్నాము నాయన. అయా రక్తములో నుండి దేవుని యొక్క మనస్సు, తండ్రి అయిన దేవుని హృదయము ప్రతి ఒక్కరిలోనికి ప్రవహించునుగాక. మీ నూతన కార్యమును మీరు జరిగించి ఈ దినమంతటిలో కూడా అయ్యా నీ బిడులకు నీ యొక్క ఉన్నతమైనటువంటి నాయన ఆలోచనను ఔన్నతను చూచే కృపను దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల ఉన్నత నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది ఈరోజు నిన్నటి దినాన విన్న వాక్యాన్ని బట్టి మీరు అనేక మందిని హృదయపూర్వకంగా మీరు క్షమించారని నేను నమ్ముతున్నాను. ఎవరైతే యథార్థంగా దేవుని సన్నిధిలో క్షమించమని అడిగారో వారి జీవితంలో దేవుని ఆశీర్వాదాలు ప్రవహిస్తాయని నేను నమ్ముతున్నాను. మార్కు సువార్త 11:24 అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ఇదే మాటను మరొకసారి ఉదయకాలమున జ్ఞాపకం చేస్తున్నాను. మీరు ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, దేవుణ్ణి అడుగుతున్నారో, అది వాక్యానుసారమైనదైతే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, మనకు జవాబిస్తాడు. ఎందుకంటే 1 యోహాను 5:14 ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను మన మనవి ఆలకిస్తాడంట. సో ఆయన చిత్తము తెలియాలంటే ఈ వాక్యంలో దేవుడు మన గురించి ఆయన ఏం రాశాడో తెలియాలి. దేవుని వాగ్దానాలు ఏంటో తెలియాలి. దేవుని చిత్తం ఏంటో తెలియాలి. అప్పుడు మాత్రమే దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయగలుగుతాము. హల్లెలూయా. సో 25వ వచనంలో మీరు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉండేలా
మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడల్లా వానిని క్షమించుడి, అప్పుడు పరలోకమందున మీ తండ్రి మీ పాపములను క్షమించును. హల్లెలూయా. ఎప్పుడైతే మన పాపములు క్షమించబడతాయో అప్పుడు మన జీవితంలో ఆశీర్వాదాలు ప్రవహిస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో సామెతల గ్రంథంలో ఏమని సెలవిస్తుందంటే, తప్పిదములను ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టువాడు వర్ధిల్లుతాడని ఉంటుంది. సో ఆ వర్ధిల్లే స్థితి ఎలా కలుగుతుందంటే, మొదటిగా మనము మన జీవితంలో ఇతరుని క్షమించే విషయంలో క్షమించినప్పుడు అప్పుడు మనము ఏ దోషారోపణలో మనం ఉండము మొదటిగా. సో మొదటిగా ఆ ఫౌండేషన్ పడింది మన జీవితంలో. సో ఈరోజు మీ జీవితంలో ఆశీర్వాదాలు ప్రవహించడానికి మీరు ఒక ద్వారం తెరుచుకుంది ఒక ద్వారం. హల్లెలూయా. సో ఖచ్చితంగా ఇప్పటి నుంచి మీరు చేసే ప్రతి ఒప్పుకోలు, ప్రతి ప్రార్థన జవాబు పొందుతారు. ఈ సిరీస్ లాగా లేకపోతే ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాక్ష్య రూపంలో కానీ వాక్య రూపంలో కానీ చెప్తున్నప్పుడు సంఘంలో ఒక స్త్రీ నాతో వచ్చి చెప్పింది, అన్న మీ వాక్యము దినంలో కొన్నిసార్లు వింటుండగా దేవుడు నాకు నూతన ప్రత్యక్షతలు ఇస్తున్నాడు. ఈరోజు జరిగిన అద్భుతం ఏంటంటే, నేను ఒక లోన్ కట్టాలి. ఆ లోన్ కట్టడానికి ఈరోజు సాయంత్రం 6 గంటల ఆ సమయంలో నా అమౌంట్ నా అకౌంట్లోకి డిపాజిట్ అయింది. వెంటనే నేను లింక్ పంపించమని అడిగి బ్యాంక్ వాడిని నేను ఆ అప్పు తీర్చడానికి దేవుడు సహాయం చేశాడు అని అన్నారు. హల్లెలూయా. దేవుని వాక్యము ఖచ్చితంగా పనిచేస్తుంది. మిగతా మనము ఏది చేసినా అంటే మనుషుల ఆలోచన ప్రకారం చేసినవి ఫెయిల్ అవ్వచ్చుము, కానీ దేవుని వాక్యానుసారంగా చేసింది ఏది కూడా వ్యర్థం కాదని మరొకసారి నేను ఈ సాక్ష్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సో ఇది చేస్తుండగా ఇదేదో ఒక్కరోజు చేసి ఆపేసేది కాదు, లేదా ఇదొక స్కీమ్ కాదు. అంటే నేను పలికేస్తాను, నాకు ఇష్టమైనవన్నీ పలికేస్తాను, నేను పొందుకుంటాను అనే ఒక స్కీమ్ లాగా పనిచేయదు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం ఎప్పుడు పనిచేస్తుందంటే, మొదటిగా మనము దేవునికి లోబడినప్పుడు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవునికి లోబడటం ప్రారంభిస్తామో దేవుని వాక్యం మన జీవితంలో పనిచేయటము జరుగుతూ ఉంటుంది. అందుకే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమంటాడంటే, దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోవును. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, మన జీవితంలో దొంగతనము, హత్య, నాశనము ఇవన్నీ తీసుకొచ్చేది అపవాది. సో అపవాదిని మనం గద్దించాలంటే మొదటిగా మనము దేవునికి లోబడాలి. హల్లెలూయా. దేవునికి లోబడటం అంటే దేవుని వాక్యానికి లోబడటం. హల్లెలూయా. లూకా సువార్త 11:27-28 వచనంలో ఏమంటుందంటే, ఎవరు ధన్యులు అని అంటే దేవుని వాక్యం విని దానికి లోబడేవారు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. బ్లెస్డ్ అని అర్థం, దాని అర్థం. హల్లెలూయా. సో మీరందరూ కూడా ఈ వాక్యం వింటుండగా మీరందరూ కూడా ఇప్పుడున్న స్థితి నుంచి మీరు ఆశీర్వదించబడిన స్థితిలోనికి మీరు స్థిరపరచబడబోతున్నారు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యము పక్షపాతము చూపించేది కాదు. దేవుని వాక్యం ఎవరైతే దేవుని వాక్యాన్ని ప్రతిరోజు కన్సిస్టెన్సీగా ఒప్పుకోలు చేస్తారో వారి జీవితంలో కన్సిస్టెన్సీగా మిరాకిల్స్ జరుగుతాయి. హల్లెలూయా. సో ఇదే అధ్యాయం 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే, ఎవడైనను ఈ కొండను చూచి. హల్లెలూయా. కొండ అంటే ఇక్కడ లిటరల్గా ఒక బండరాయి లాంటి కొండని కాదు అర్థము. ఈ కొండని చూచి అంటే ఆ కొండ మీ జీవితంలో అప్పుల సమస్య అనే అనే కొండ కావచ్చు, మీ జీవితంలో అనారోగ్యం అనే కొండ కావచ్చు,
అది ఏ కొండ అయినా కానీ అది ఎవరు చెప్పాలంట, కొండను చూసి అక్కడ ఆ కొండను చూచి అమ్మో ఇంత పెద్ద కొండ అని అనలేదు, కానీ ఈ కొండను చూచి ఎత్తబడి సముద్రంలో వేయబడమని చెప్పి. హల్లెలూయా. ఈరోజు మీ జీవితంలో ఉన్న అప్పును మీరు ఏం చేయాలి తెలుసా? ఈ అప్పనే కొండను నా జీవితంలోంచి తొలగిస్తున్నాను. హల్లెలూయా. మీరు ఎంత పెద్ద అప్పు అయినా కానీ అది దేవునికి అది పెద్దది కాదు, కానీ ఒకరికి ₹1,00,000 అప్పు ఉండొచ్చు, ఒకరికి 10,000 అప్పు ఉండొచ్చు, కానీ అది ఎవరి జీవితంలో ఒక్కొక్కరికి అది ఎక్కువగా కనబడుతుంది, కానీ దేవుని దృష్టిలో అది సమానంగానే ఉంటుంది. హల్లెలూయా. ఈ ఉదయకాలంన నువ్వు చేయవలసింది మొదటిగా ఏంటో తెలుసా? ఈ అప్పనే కొండను యేసుక్రీస్తు నామములో నా జీవితంలోంచి తొలగించేస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు దినమంతా కూడా నువ్వు చెప్పగలిగితే సూపర్ న్యాచురల్గా అద్భుతమైన విధానంలో దేవుడు తన దూతలను పంపించి నువ్వు కట్టవలసిన అప్పు ఏదైతే ఉందో అద్భుతంగా దాన్ని క్యాన్సిల్ చేయొచ్చు, లేదా అప్పుకు సంబంధించి డబ్బులు సమకూర్చొచ్చు. దేవుని విధానాలు మనకి అర్థమవ్వండి. ఆయన ఎలాగైనా చేస్తాడు. ఎలాగంటే ఏలియాని కాకుల ద్వారా పోషించాడు ఆయన. హల్లెలూయా. ఇది అద్భుతం కదా. కాకి మనం వేసింది తింటుంది, తీసేసుకుని వెళ్ళిపోతుంది, కానీ అది తెచ్చి మనకేమి ఇవ్వదు. సో అలాంటిది కాకి ద్వారా ఏలియాని పోషించడం జరిగింది. హల్లెలూయా. సో దేవుడి కార్యాలు మనకి చాలా అద్భుతంగా ఆశ్చర్యకరంగా చేస్తాడు ఆయన కార్యాలు. హల్లెలూయా. సో మీరు ఈ వాక్యాన్ని ఈరోజు ప్రత్యేకంగా మీరు అనారోగ్యం అనే సమస్య ఉంటే ఈ అనారోగ్యం అనే సమస్యను నా జీవితంలోంచి, నా శరీరంలోంచి యేసుక్రీస్తు నామంలో బయటికి వెళ్ళగొడుతున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మన శరీరము దేవుని ఆలయమై ఉన్నది. సో ఈ ఆలయంలో ఏ అనారోగ్యానికి అధికారము లేదు. మనము యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడిన బిడ్డలము. హల్లెలూయా. సో ఈ ఉదయకాలం నేను మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నాను. ఈ దినమంతా ఒకవేళ మీరు అప్పుల సమస్యలతో ఉంటే ఆ అప్పనే కొండను యేసు నామములో నా జీవితంలోంచి నేను తొలగించి వేస్తున్నానని చెప్పండి. ఒకవేళ అనారోగ్యం అనే సమస్య ఉంటే నా శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని గద్దిస్తున్నాను. యేసుక్రీస్తు నామములో ఆ అనారోగ్యాన్ని నా శరీరం నుంచి బయటికి వెళ్ళగొడుతున్నాను. హల్లెలూయా. ఈ శరీరము, ప్రాణము, ఆత్మ యేసుక్రీస్తు వారు తన రక్తముతో కొన్నారు. సో యేసుక్రీస్తు వారికి మాత్రమే సర్వాధికారాన్ని నేను ఇస్తున్నాను అని ఒప్పుకోలు ఈ దినములో నువ్వు చేయగలిగితే నువ్వున్న అనారోగ్య సమస్య నుంచి విడిపించబడతావు. నువ్వున్న అప్పు సమస్య నుంచి అది మెల్లగా 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 ఒకవేళ ₹1,00,000 అప్పు ఉంటే అది మెల్లగా 10 లక్షలు, లేదా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు దేవుడు అద్భుతమైన విధానంలో తీర్చేస్తాడండి. ఎందుకంటే తన నమ్మిన బిడ్డలని సిగ్గునందనియ్యడు. హల్లెలూయా. సో ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.